నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. బిఎండి టెస్ట్ చేయడం వల్ల అసలు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, అసలు బిఎండి టెస్ట్ అంటే ఏంటి, ఈ విషయాల గురించి తెలియచేయడానికి ప్రజెంట్ మనతో ఉన్నారు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సతీష్ కుమార్ గారు. మరి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, ఇప్పుడు బిఎండి అంటే ఏంటి, అంటే దీని లక్షణాలకి సంబంధించి అసలు ఏ విధంగా ఉంటుందంటారు? బిఎండి అంటే ఫుల్ ఫామ్ బోన్ మినరల్ డెన్సిటీ. ఒక జ్వరం వచ్చిన వ్యక్తికి మనము థర్మామీటర్ పెడితే ఎంత జ్వరం ఉందో ఎట్లా తెలుస్తుందో, అక్కడ అది ఇట్స్ ఎ టూల్. అంటే దానివల్ల మనకి ఇంత జ్వరం ఉంది అని తెలుస్తుంది. 100, 101, 102, 103 అట్లా చేసిన తర్వాత దాన్ని బట్టి పలాని కారణం వల్ల మనకి జ్వరం రావచ్చు అని ఒక అవగాహనకు వస్తాం. అట్లానే ఈ బిఎండి అనేది ఇట్స్ ఎ టూల్ టు మెజర్ ద బోన్ డెన్సిటీ, బోన్ మినరల్ డెన్సిటీ. ఎముకలు ఎంత బలహీనంగా ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి చేసే పరీక్షను ఏమంటారంటే బిఎండి అంటారు. దీనికి యూజువల్గా డెక్సా స్కాన్ అని వాడతాం అనమాట. ఆ డెక్సా స్కాన్ చేసిన తర్వాత దాంట్లో టీ స్కోర్, జెడ్ స్కోర్ అని రెండు ఉంటాయి. ఆ టీ స్కోర్ -2.5 కంటే తక్కువగా ఉంటే సివియర్ ఆస్టియోపోరోసిస్ అని, అంతకన్నా కొంచెం ఎక్కువగా ఉంటే ఆస్టియోపీనియా అని అట్లా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం అన్నమాట. దాన్ని చేసేటప్పుడు రెండు రకాలుగా చెక్ చేస్తూ ఉంటాం. అంటే ఆ ఏజ్ వాళ్ళతోటి పోలిస్తే ఎంత డిఫరెన్స్ ఉంది, 25 ఏళ్ల వాళ్ళతోటి పోలిస్తే ఎంత డిఫరెన్స్ ఉంది, దాన్ని టీ స్కోర్, జెడ్ స్కోర్ అంటాం. ఇట్లా చేయడం ద్వారా మనకి ఏమవుతుందంటే బోన్ ఎంత బలహీనంగా ఉంది. ఎందుకు మనం తెలుసుకోవాలంటే యూజువల్గా మెటఫైషియల్ ఏరియాస్ అని కొన్ని ఉంటాయి. రిస్ట్ జాయింట్ కానీ, తుంటి జాయింట్ కానీ, స్పైన్ కానీ, ఇక్కడ నుంచి కాల్షియం తొందరగా లూజ్ అయిపోతుంటుంది. అందుకనే వయసు మళ్ళిన వాళ్ళల్లో స్పైన్ ఫ్రాక్చర్స్ కానీ, రిస్ట్ జాయింట్ ఫ్రాక్చర్స్ కానీ, హిప్ ఫ్రాక్చర్స్ కానీ ఎక్కువగా అవుతూ ఉంటాయి. దాన్ని కానీ ముందే మనం పసికట్టుకున్నాం అనుకోండి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మనం తీసేసుకుంటే ఏమవుతుందంటే భవిష్యత్తులో జరగబోయే ఫ్రాక్చర్స్ నుంచి కానీ, ఒక డిజబిలిటీని కానీ, ఫ్రాక్చర్ అంటే డిజబిలిటీయే కదా, మంచంలో పడుకొని ఉండాలి, ఏ టైప్ ఆఫ్ ఫ్రాక్చర్ అయింది, ఎట్లయింది, ఇట్స్ సైకలాజికల్ ప్రాబ్లమ్ టు ద ఫ్యామిలీ అండ్ టు ద పేషెంట్ అండ్ ఫైనాన్షియల్ బర్డెన్ ఆల్సో. అందుకని ఈ చిన్న పరీక్ష చేసుకుంటే ఏమైపోతుందంటే ఎముకలు ఎంత బలహీనంగా ఉన్నాయో తెలుస్తుంది. దాన్ని బట్టి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వివిధ రకాలుగా ఉంటుంది. అది తీసుకుంటే బిఎండి చాలా బాగుంటుంది, పేషెంట్స్ హ్యాపీగా ఉంటారు. డాక్టర్ గారు, ఇప్పుడు బోన్స్ వీక్ అయిపోతున్నాయి అన్నప్పుడు మనకి ఎలాంటి సిమ్టమ్స్ అంటూ కనిపిస్తాయి అంటారు? ఎగ్జాక్ట్లీ, చాలా మంచి ప్రశ్న. అంటే బోన్ ఏం చేస్తుందంటే మనిషిని నిటారుగా నిలబెట్టి నడిపించేస్తుంది. ఇలా నడిచినప్పుడు పెయిన్స్ కానీ వస్తున్నాయంటే ఒక కారణం ఏమిటంటే బోన్స్ బలహీనంగా ఉన్నాయి అని చెప్పేసి. యూజువల్గా పాలిఆర్థరాలజియా, పాలిమయాలజియా అంటే చాలా ప్లేసుల్లో నొప్పులు కానీ, చాలా నొప్పుల్లో కంట్రోల్ పట్టుకుపోయినట్టుగా ఉంటుంది. ఇది ఆస్టియోపోరోసిస్కి ఒక సంకేతం. అంటే బోన్ చాలా బలహీనంగా ఉన్నప్పుడు ఎక్కడెక్కడ బోన్స్ ఉంటే అక్కడక్కడ పెయిన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అది ఫస్ట్ సంకేతం. నెక్స్ట్ సంకేతం ఏమిటంటే ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకున్న తర్వాత కూడా నొప్పి తగ్గదు. ఎందుకంటే అది ఫ్రాక్చర్ వల్ల వచ్చిన పెయిన్ కాదు, లేకపోతే దెబ్బ తగలడం వచ్చిన పెయిన్ కాదు, బోన్ బలహీనంగా ఉండడం వల్ల వచ్చిన పెయిన్. నెక్స్ట్ మూడోది ఏమిటంటే యూజువల్గా ట్రివియల్ ఫాల్. అంటే నడుస్తూ ఉండి టక్కున ఏదో పట్టుకోవడానికి పోతే కూడా ఏమవుతుందంటే చిన్న చిన్న క్రాక్స్ డెవలప్ అవుతాయి. రిస్ట్ జాయింట్లో కానీ, తుంటు జాయింట్లో కానీ, నీ జాయింట్లో కానీ. ఇప్పుడే కింద ఒక పేషెంట్ చూసి వస్తున్నాను, వాళ్ళు ఎక్కడో ఛత్తీస్గఢ్ నుంచి హైదరాబాద్ టూర్కి వచ్చారు. ఏదో అడ్డం వచ్చిందని అడుగు తీసి అడుగు వేసింది, చూస్తే హిప్ జాయింట్ ఫ్రాక్చర్ ఉంది. జస్ట్ నడుస్తుంటే అంటే ఆవిడకి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 57 ఏళ్ల యువతి, హార్ట్ ప్రాబ్లం ఉంది, మన బీపీ మెడిసిన్స్ వేస్తున్నారు, థైరాయిడ్ మెడిసిన్స్ వేస్తున్నారు, షుగర్ మెడిసిన్స్ వేస్తున్నారు. ఇట్లా కొన్ని మందుల వల్ల కూడా ఏమవుతుందంటే బోన్స్ బలహీన పడిపోతాయి. సో అట్లా అనమాట. సో ఫ్రాక్చర్ ఇంకొక సిమ్టమ్. సో ఈ 3 సిమ్టమ్స్ ద్వారా మనకు ఆస్టియోపోరోసిస్ ఉంది అని ఒక అవగాహనకి రావచ్చు. తర్వాత రిలేషన్, అంటే మనం ఎంత పని చేస్తే ఇంత పెయిన్ రావాలని ఉంటుంది. అంటే అలసిపోవడం అంటారు కదా, సో కొంత పనికి కూడా ఎక్కువ అలసిపోతూ ఉంటారు కొంతమంది. బాడీ పెయిన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే కూడా తగ్గు, అది కూడా ఒక సంకేతం కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్.